ఆమ్లా డ్రై ఫ్రూట్ స్మూతీ. సో కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావు పల్లవి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్మూతీ అంటేనే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్గా లేకపోతే ఈవినింగ్ కూడా మనకి ప్రోటీన్ షేక్లా కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అవును, ఎవరైతే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారో వర్కౌట్ కన్నా లైక్ ప్రీ వర్కౌట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అవును, సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఆమ్లా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఎస్ అవును. సో ఎవరికైతే ఐరన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో, సో ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్స్లో ఉంటారు ఫుల్ ఆన్, సో ఆ మెడికేషన్స్ చక్కగా అబ్జార్బ్ అవ్వాలి అంటే ఆమ్లా ఈజ్ వెరీ మ్యాండేటరీ, బికాస్ అందులో మనకు చక్కటి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో అబ్సార్ప్షన్ కూడా వైటమిన్ సి అవసరం. ఎస్ అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్. ఓకే, సో ఫస్ట్ ఇందులో సీడ్స్ వేసేద్దాం. సో ముందుగా జీడిపప్పు, ఓకే, అలాగే తర్వాత అవిసె గింజలు కూడా, తర్వాత గుమ్మడి గింజలు కూడా, అలాగే తర్వాత పుచ్చకాయ గింజలు కూడా, తర్వాత బాదం. సో ఈ సీడ్స్ అన్ని అయిపోయాక ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ ఖర్జూరం, ఇందులోనే ఆల్రెడీ మనం సోక్ చేసిన అంజీర్ కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లా. ఆమ్లా నేను కంప్లీట్గా వేసేస్తున్నాను ఇందులో. సో ఆమ్లా పుల్లగా ఉంటుంది అని దానికి బ్యాలెన్సింగ్గా మనము అంజీర్ యూస్ చేస్తాం అండ్ అలాగే ఖర్జూరం కూడా యూస్ చేస్తాం. అలాగే. అండ్ నెక్స్ట్ కొంచెం స్వీట్నింగ్ కోసం కూడా బనానా. సో ఖర్జూరం కూడా మనకి స్వీట్నింగ్గా ఉపయోగపడుతుంది. యా, అలాగే బనానా కూడా. సో ఆమ్లా ఎక్కువగా పుల్లగా ఉంటుందని ఎవరికైతే అనిపిస్తే ఇవి బనానా ఇంకొక క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనము ఇందులో కోకోనట్ మిల్క్తో వేసుకుంటున్నాం అనమాట. అలాగే కొన్ని వాటర్ కూడా, అలాగే ఇంకొంచెం. యా, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది ఇంకా. ఓకే, సో పల్లవి మరి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే. సో ఇందులోనే కొంచెం చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనం చియా సీడ్స్ సోక్ చేసి పెట్టాము. ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్య, ఆమ్లా డ్రై ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, మన ఆమ్లా డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. ఆమ్లా డ్రై ఫ్రూట్స్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 4, అరటిపండు 1, అంజీరా 3, ఖర్జూరం అరకప్పు, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, పుచ్చకాయ గింజలు 1 టేబుల్ స్పూన్, అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్, చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్, బాదం కొద్దిగా, కాజు కొద్దిగా, కొబ్బరి పాలు అరకప్పు. ఆమ్లా డ్రై ఫ్రూట్స్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, బాదం, ఖర్జూరాలు, అంజీరా, ఉసిరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, కొబ్బరి పాలు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఆమ్లా డ్రై ఫ్రూట్స్ స్మూతీ రెడీ.